నమస్తే, వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వాటా ఇవ్వలేదని ది బమ్మిని క్రీక్ స్కూల్ ని కూల్చివేయించిన రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్. కాన్పు అనంతరం నవవధువు మృతి, మాచర్ల ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత. ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్న పోడు రైతులు, భూములు వదులుకోమని స్పష్టం. తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, రోడ్డుపై బైఠాయించి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిరసన. చాదర్ఘాట్ లో బస్సులో వృద్ధుడి బంగారు గొలుసు చోరీ కేసు ఛేదించిన పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీ గాయత్రి హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలి. ఆసరా పథకానికి తూట్లు పొడిచిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి భరోసా కల్పించేలా ఆసరా పథకం ఎంతో ఉపయోగపరంగా ఉంటుందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కళామండలి రాష్ట్ర అధ్యక్షులు రెడ్డిపోగు విజయ్ మాదిగ తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకునే సమయంలో ఉపాధి కోల్పోకుండా ఆసరాగా ఉండేందుకు ఆసరా పథకం అండగా ఉంటుందని చెప్పారు. గాయత్రి హాస్పిటల్ పై ఓనర్ పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గాయత్రి హాస్పిటల్ ఓనరు నిజంగా నిరుపేద ప్రజలకి ఆసరా పెన్షన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ ఆసరా పెన్షన్కి తూట్లు పొడిచినటువంటి ఆయన మరి నిజంగా నిరుపేదలైనటువంటి వాళ్ళు పక్షవాతంతో వాళ్ళు ప్రభుత్వం మాకు ఏర్పాటు చేసినటువంటి ఆసరా పెన్షన్ వస్తుందనే ఆశతో వాళ్ళు ఈరోజు ఎంతో నమ్మకంతో ఉంటే ఆ ఆసరా పెన్షన్కి తూట్లు పొడిచి మరి తప్పుడు స్కానింగ్లు చేస్తూ, తప్పుడు కరపత్రాలు ఇస్తూ, తప్పుడు రిపోర్ట్లను ఇస్తూ ఆయన ఈ స్కామ్ని మరి దాదాపు కోట్ల రూపాయల్లో స్కామ్ చేయడం జరిగింది. ఇట్లాంటి ఆయనపై వెంటనే ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి. దీనికి మరి డిఎంఎన్హెచ్ఓ గారు, అలాగే హెల్త్ కమిషనర్ గారు మరియు ఆరోగ్యశ్రీ సిఇఓ గారు కూడా ఈయన పైన రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. అందుకు ఈయన పైన ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని మరి పేద ప్రజలైనటువంటి వారికి న్యాయం చేయాలని కోరుతూ, న్యాయం చేయకపోతే ఎంతవరకైనా పోరాటం కొనసాగిస్తామని కూడా తెలియజేస్తూ రెడ్డిపోగు విజయ్ మాదిగ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కళామండలి అధ్యక్షుడు. హన్మకొండ జిల్లా ఒంటిమామిడిపల్లి గ్రామంలో అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయని గ్రామ సర్పంచ్ ఆడెపు శ్రవంతి, ఉప సర్పంచ్ జయపాల్ ఆరోపించారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎన్నికల హామీలు అమలు చేయలేదని, గ్రామానికి రోడ్లు, డ్రైనేజీ, అంగన్వాడీ భవనం, పాఠశాల గదులు వంటి మౌలిక సదుపాయాలకు నిధులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేలను గ్రామ ప్రజల తరపున విజ్ఞప్తి చేశారు. నమస్కారం, నా పేరు శ్రవంతి. నేను సర్పంచ్గా గెలవడం జరిగింది. మా గ్రామస్తులందరి సహకారంతో నేను గెలవడం జరిగింది. గెలిచిన కాబట్టి కొన్ని అభివృద్ధి పనులు అంటే చేసిన ఏం ప్రస్తుతానికైతే ఏం రాలేదు. మాకు ఇంద్రమ్మ ఇళ్ళు వచ్చినాయి, 24 వచ్చినాయి. 24 ఇళ్లలో ఒక 2 మాత్రం కట్టుకోవడం జరగలేదు. వాళ్ళు నిరుపేదలై ఉండి కూడా వాళ్ళు కట్టడం జరగలేదు. ఇంకోటి మాకు ప్రభుత్వం నుండి కొన్ని
ప్రణాళిక ప్రజా ప్రణాళిక ప్రగతి భాగంలో అలా మాకు 90 కొన్ని చెత్త పొడి చెత్త గురించి, స్కూల్ అవేర్నెస్ గురించి, నర్సరీ గురించి, తర్వాత కొన్ని చేయడం జరిగింది. మహిళలు ఎలా వాళ్ళను ప్రోత్సహించాలి, వాళ్ళకి ఎట్లా సపోర్టింగ్ ఉండాలి అనే దాని గురించి కూడా 99 డేస్ ప్రణాళికలో చెప్పడం జరిగింది. అలా కూడా మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అన్నీ ఏమంటారు, మా మహిళలు కూడా మాకు సపోర్టింగ్ చేసి బాగానే మాకు సహకరించారు. ఇంకోటి మాకు గవర్నమెంట్ నుండి ఏం చెప్పినా కూడా మేము ప్రతి మీటింగ్లో చెప్పడం జరుగుతుంది. ఏం వచ్చింది, ఏది పోయింది అవన్నీ చెప్పడం కూడా జరిగింది. అవి అన్ని సకాలంలో పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకోటి సీసీ రోడ్లో మేము గెలిచినప్పుడు కొంత గ్రామంలో మహిళలకే కానీ మన గ్రామస్తులకే కానీ వాళ్ళకి మేము కొన్ని హామీ ఇవ్వడం జరిగింది. ఒకటి సీసీ రోడ్లు, పెన్షన్లు, మళ్ళీ మహిళా బిల్డింగ్లు, మా లక్కమారి టాప్ బిల్డింగ్, తర్వాత కుర్మ సంఘం బిల్డింగ్, ఇవి హామీ ఇవ్వడం జరిగింది. ఏంటంటే అవి ఇంతవరకు కూడా గవర్నమెంట్ నుండి రాలేదు. అది ఏంటనేది కూడా కారణం తెలియదు. మేము కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. మన లెటర్ ప్యాడ్ ఇవ్వడం జరిగింది మేడంకు, కలెక్టర్ గారికి ఇచ్చినాము. ఒక 2-3 సార్లు వెళ్ళి కలిసి ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇంతవరకు కూడా మనకు అప్రూవ్ లేదు, బీబో రాలేదు సార్. తర్వాత ఇంకోటి మహిళా ఏమంటారు అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ అయ్యి చెప్పిండు, కాకపోతే అవి ఇంతవరకు రాలేదు. ఇంకోటి మన స్కూల్లో కూడా టాయిలెట్స్ గురించి కూడా మేడంకు కలెక్టర్ గారికి కలిసి ఇవ్వడం జరిగింది. సరే అని చెప్పారు వాళ్ళు. ఇంకోటి సీసీ రోడ్ల గురించి కూడా అడగడం జరిగింది. ఒక సీసీ రోడ్లు అంటే ఒక 4 మెజర్మెంట్ చేసి సార్ మేడం గారికి ఇవ్వడం జరిగింది. అవి చేస్తాను, మా ప్రయత్నం నేను చేస్తాను, కానీ ఇంతవరకు అయితే రాలేదు. ఎమ్మెల్యే గారు సార్ దగ్గర కూడా మేము 3 టైమ్స్ కలవడం జరిగింది సార్. సార్ కూడా కొంచెం అంటే మాకు సపోర్టింగ్ లేరు. ఏంటంటే ఇప్పుడు మొన్న పోయి కలిసి మా సార్ లాస్ట్లో సార్ ఏం మాట్లాడింది తెలియదు. కాకపోతే ఇప్పటివరకు అయితే మాకు ఏమైతే గవర్నమెంట్ నుండి అయితే ఏం పనులు అయితే రాలేదు. పార్టీలో చేయడం అన్నీ అంటే మా గ్రామం కోసం అన్నీ చేయడానికి మేము ప్రయత్నించడం, కానీ ఇంతవరకు మాకైతే ఏమైతే రాలేదు, ఇంతవరకు కూడా రాలేదు. అతీతంగా మేము ముందుకు వచ్చినాం, కానీ గవర్నమెంట్ నుండి వచ్చే ఫండ్స్ మాత్రం మా ఒంటిమాటపల్లి విలేజ్ మాత్రం ఇంతవరకు రాలేదు. నా పేరు మంచిగా జయపాల్, ఒంటిమాటపల్లి గ్రామం ఉప సర్పంచ్. మరి మేము గతంలో ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చినాము. ఆ హామీల ప్రకారం ఏంటంటే ఎవరైతే మంచిగా ఉంటారో అనేది గ్రామంలో చూసి మా పాలక మండలిని గెలిపించడం జరిగింది. అందులో భాగంగా మరి ఒంటిమాటపల్లి గ్రామ విషయానికి వస్తే మేము అంతకుముందు కూడా ప్రజా జీవితంలో ఉన్నాము. డైరెక్టర్గా రైతులకు రైతు బంధు సమితిగా ఉన్నాము. మరి ఒంటిమాటపల్లి గ్రామ విషయానికి వచ్చేటలకు అంతకుముందు మరి ఆడపు దయాకరు సర్పంచ్ సమక్షంలో మరి మూతపడ్డటువంటి స్కూల్ను కూడా తెరిపించుకోవడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు మరి గ్రామానికి గ్రామ పంచాయతీ కొత్త కార్యాలయం, 90% సీసీ రోడ్లు, 100% టాయిలెట్స్. మరి దేశం ఏం చెప్తుందంటే గ్రామ పంచాయతీ అనేది గ్రామాలు దేశానికి మరి పట్టుకొమ్మలని చెప్తారు. గ్రామ అభివృద్ధి జరిగితేనే మరి దేశ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి దయచేసి మేము ఇచ్చినాము హామీలు. మహిళలకు వివో బిల్డింగ్ ఇస్తా అన్నాము. కుల సంఘాలకు 2 కమిటాలు, కాపు సంఘానికి కుర్మ సంఘానికి కమిటాలు ఒప్పుకున్నాము. మొత్తం సీసీ రోడ్లు డ్రైనేజీ పూర్తి చేస్తా అన్నాము. అయినా కూడా 15th ఫైనాన్స్లో నుంచి మొత్తము ప్రభుత్వం నుంచి ఏం సహకారం అందకపోయినా కూడా మరి డ్రైనేజీలన్నీ క్లీన్ చేయించడం జరిగింది. అదే కాకుండా మరి మొన్న అన్ని గ్రామ పంచాయతీలకు ఈజీఎస్ నిధులు రావడం జరిగింది. మరి మా నిధులు ఎందుకు ఆపిర్రో మాకు అర్థం కావట్లేదు. మరి గ్రామ పంచాయతీలు అనేది పార్టీలకు అతీతంగా పార్టీ గుర్తులతో గెలిచిన మెంబర్లు కాదు. కాబట్టి అర్థం చేసుకొని మరి ప్రభుత్వం కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మా గ్రామ పంచాయతీకి వచ్చిన నిధులను సహకరించాలి. మేము కూడా ప్రజలతోని మమేకమై వాళ్ళకి హామీలు ఇచ్చినాం కాబట్టి ప్రజలు కూడా మమ్మల్ని అడుగుతున్నారు. కాబట్టి దయచేసి మీరు పార్టీలకు అతీతంగా మరి మేము గ్రామ పంచాయతీ తరఫున కూడా మిమ్మల్ని ఎమ్మెల్యే గారిని 3 సార్లు కలవడం జరిగింది, ఎంపీ గారిని 2 సార్లు కలవడం జరిగింది.
కాబట్టి దయచేసి మీరు పార్టీలకు అతీతంగా మా గ్రామ పంచాయతీకి మీరు నిధులు మంజూరు చేసి మా గ్రామ పంచాయతీ ప్రజలతో మీరు మమేకం కావాలని కోరుకుంటున్నాను. కృష్ణా జిల్లా పులిగడ్డ పల్లెపాలెంలో మంత్రి నారా లోకేష్ మత్స్యకారులతో కలిసి పడవ ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా వారి జీవన పరిస్థితులను అడిగి తెలుసుకొని వేట నిదేశ కాలంలో ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయంపై ఆరా తీశారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ఈ వృత్తి పైన మీకు ఎంత ఆదాయం వస్తుందమ్మా? 1500 వస్తే మాకు బాగా వచ్చినట్టు సార్. 1500 లేదంటే వచ్చేది రావాలి సార్. ప్రభుత్వంలో మత్స్యకారులు పడింది. మన ప్రభుత్వంలో 20,000 ఇప్పుడు రెండో విడత కూడా వచ్చింది. రెండో విడత మొన్న వచ్చింది. అదే ఈ వేట నిషేధం అప్పుడు పడుతుంది. రెండో విడత మొన్న పడింది. ఆడపిల్లని బాగా చదివించాలి. వెరీ గుడ్. ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది పాపకి? అక్కడి నుంచి ఆలోచన వచ్చింది. కర్నూలులో బంజారా ఆత్మగౌరవ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ కైలాస్ నాయక్ మాట్లాడుతూ జూలై 1న ఓర్వకల్ మండలం గూడెంభాయి తండాలో జెండా ఆవిష్కరణ జరుగుతుందని తెలిపారు. జూలై 1 నుంచి 15 వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి తండాలో ఆత్మగౌరవ జెండా పండుగ నిర్వహిస్తున్నట్లు, జూలై 19న హైదరాబాద్ లో మహా బంజారా సమ్మేళనం జరుగుతున్నట్లు వెల్లడించారు. 1/7/2026 తారీఖున లంబాడి హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ సంఘం యొక్క జాతీయ అధ్యక్షులైన తేజావత్ వెల్లయ్య నాయక్ గారు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా గుడుంబాయి తాండాకు ఇచ్చేస్తున్నారు. ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని తాండాలో జరుపుకోవాలని చెప్పి సంఘం రాష్ట్ర కార్యవర్గం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు శ్రీ కైలాస్ నాయక్ గారు నిర్ణయించడం జరిగింది. వారి యొక్క ఆదేశాల మేరకు గుడుంబాయి తాండాలో ఈ ఎల్హెచ్పిహెచ్ యొక్క ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా అక్కడ చేయాలని ఈరోజు నిర్ణయించుకున్నాము. అందుకు అనుగుణంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి బంజారాలు పెద్ద ఎత్తున ఆ రోజు హాజరయ్యి ఈ ఎల్హెచ్పిఎస్ యొక్క ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఘనంగా విజయవంతం చేయాలని చెప్పి మీ అందరికీ కోరుతున్నాను. జై భీమ్, జై ఎల్హెచ్పిఎస్. జై శివలాల్, జై భీమ్. ఈ సమావేశం ఏంటంటే రాష్ట్ర ఆవిర్భావం ప్రతి సంవత్సరము జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ సంవత్సరము మరి 2026 1వ తారీఖున మరి సమావేశం పెట్టాలని అనుకుంటున్నాము. అందుకే మా లంబాడి పోరాట సమితి వెల్లయ్య నాయక్ వ్యవస్థాపకుడు వాస్తవానికి వచ్చేస్తున్నారు కాబట్టి ఈ మీటింగ్ పెట్టాల్సి వచ్చింది. కాబట్టి ఈ మీటింగ్కి మా వాళ్ళు తాండా ప్రజలు ఎవరైతే వింటారో వాళ్ళంతా రావాల్సిందిగా కోరుతున్నాము. మరి సమయం ఇచ్చినందుకు అందరినీ థ్యాంక్స్ చెప్తున్నాము. ఆంధ్రప్రదేశ్ నందు బంజారాల ఆత్మగౌరవానికైతే పాటుపడినటువంటి సంఘము వేలాది తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా పోరాడి సాధించిన సంఘము లంబాడి హక్కుల పోరాట సమితి సంఘం. మరి ఈ సంఘము ఏర్పాటు జరిగి జూలై 1, 1997 సంవత్సరము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆవిర్భావం జరిగింది.
మరి నాటి నుండి నేటి వరకు బంజారాలు అనబడే సుగాలి లంబాడి జాతికి సంబంధించిన రాజ్యాంగ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేయడానికి కంకణము కట్టుకున్నటువంటి నాయకులైతే ఎవరున్నారు? దీనికి వ్యవస్థాపకులుగా శ్రీ తేజావత్ బెల్లయ్య నాయక్ గారు, ఆయన జాతీయ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా ఆర్ కైలాస్ నాయక్ అనే నేను కొనసాగుతున్నాను. మరి ఈ సంఘము ప్రతి సంవత్సరం ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఘనంగా చేసేవాళ్ళం. దాంట్లో క్రమంగానే ఇప్పుడు జూలై 19వ తేదీన ఒక నేషనల్ కాన్ఫరెన్స్, అంటే భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు 18 కోట్ల జనాభా పైబడి కలిగిన బంజారాలు, బాజీగర్లు, లభానీలు, లంబాడీలు, సుగాలీలు అనబడే జాతి ప్రజలను ఉద్దేశించి కొన్ని డిమాండ్లను తీసుకొని దేశవ్యాప్తంగా గోర్బోలిని రాజ్యాంగంలోని 8th షెడ్యూల్లో చేర్చాలనే ఉద్దేశంతో భారతదేశంలో ఉన్నటువంటి బంజారాలని హర్యానాలో ఉండొచ్చు, పంజాబ్లో ఉండొచ్చు, ఛత్తీస్గఢ్లో ఉండొచ్చు, మహారాష్ట్రలో ఉండొచ్చు, బెంగళూరులో ఉండొచ్చు, తమిళనాడులో ఉండొచ్చు, ఏ రాష్ట్రంలో ఉన్నప్పటికీ బంజారాలంతా ఒకటే అనే ఒక నినాదం తీసుకురావడానికి జూలై 1 ఆవిర్భావాన్ని పురస్కరించుకొని 19వ తేదీని హైదరాబాద్ మహానగరంలో పెద్ద సభను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో జూలై 1వ తేదీన కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఓరకల్ మండలము గుడంబాయి తాండాలో ఉన్నటువంటి కర్నూలు జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఓరకల్ మండలంలోని గుడంబాయి తాండాలో జూలై 1వ తేదీన అక్కడ బంజారాల ఆత్మగౌరవానికి సంబంధించిన జెండా ఆవిష్కరణని శ్రీ తేజావత్ బెల్లయ్య నాయక్ గారి చేతుల మీదుగా అక్కడ మేము ఆవిర్భావ దినోత్సవం చేయదలుచుకున్నాం. అందుకోసమే రాష్ట్రంలో ఉన్నటువంటి బంజారాలు ఉద్యోగస్తులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, రైతులు, మహిళలు అందరూ కూడా ఆ రోజు గుడంబాయి తాండకు వచ్చి బంజారాల ఆత్మగౌరవానికి సంబంధించిన జెండా ఆవిష్కరణ సభలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమము జూలై 1వ తేదీ కాబట్టి మేము దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ కార్యక్రమాలంతా కూడా మాట్లాడుకోవడానికి ఇక్కడికి నాగరాజు నాయక్ గారు వచ్చినారు. అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్ గారు ఉన్నారు. అదేవిధంగా జాతీయ రాష్ట్ర నాయకులు వచ్చేసి శంకర్ నాయక్ గారు ఉన్నారు, రామ్ నాయక్ గారు ఉన్నారు. మేమంతా కలిసి భవిష్యత్తు రేపు 1వ తేదీన చేయాల్సిన కార్యక్రమానికి సంబంధించిన చర్చాగోష్ఠిని ఈరోజు పెట్టుకున్నాం. కాబట్టి ఈ విషయాన్ని మన ప్రజలు, జాతి ప్రజలందరూ కూడా తెలుసుకొని ఖచ్చితంగా 1వ తేదీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రోజు విజయవంతం చేయాలని కోరుతున్నాను. నమస్కారం. నా పేరు కైలాస్ నాయక్. గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్, ప్రముఖ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, ఆయన చేసిన సేవలు కర్నూలులో మరిచి చివరి స్థాయిగా నిలిచిపోయాయని, కర్నూలు ప్రజా ప్రతినిధిగా చూడాలన్నదే ప్రజల ఆకాంక్షని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మీసాల సుమలత తెలిపారు. సమ్మర్ కోచింగ్ టైక్వాండో ముగింపు శిక్షణ కార్యక్రమానికి శిక్షకుడు వెంకటేశ్వర్ల గారి ఆధ్వర్యంలో దూరం వెళ్ళిపో చూడండి గత 15 సంవత్సరాల నుంచి మా రోజా వేదికి ఎన్నో సంవత్సరాలుగా ఆయనకు చేతనైనంత విధంగా ప్రతి పండగకి పేద, ముస్లిం, హిందూ, క్రిస్టియన్ అనే భేదం లేకుండా ఏ పండగ వచ్చినా కూడా మా వీధి ప్రజల్ని ప్రతి పండగకి అన్ని సరుకులు, చీరలు, చెప్పులు, గొడుగులు ఇస్తూ వస్తున్న గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ శంకర్ శర్మ గారికి మా వీధి ప్రజల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఆయన ఇలాగే మా వీధి ప్రజలకు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలి, వాళ్ళ కుటుంబాన్ని దేవుడు చల్లగా దీవించి ఆయనకి ఇంకా ఆయుష్ ఆరోగ్యాలను పెంచాలని మేము ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. ఈ మొహరం సందర్భంగా కూడా మా వీధి ప్రజలకు డాక్టర్ శంకర్ శర్మ గారు చీరలు కూడా ఇవ్వడం జరిగింది.
ఇంకా ఆయన సేవా కార్యక్రమాలు మా వీధి ప్రజలు ఇలాగే ఎన్నో అందుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఆ దేవుడు ఆశీస్సులు ఆయనపై చల్లగా ఉంచి మా వీధి ప్రజలకి ఇలాగే మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మళ్ళీ ఒకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. కర్నూలు ఎంపీ కార్యాలయం ఎదుట దుర్వాసన. జాతీయ రహదారిపైన మూగ జీవాన్ని వాహనం ఢీకొట్టి దుర్వాసన వెదజల్లుతుంది. 3 రోజులుగా ఈ వాసన వస్తున్నప్పటికీ అధికారులు తొలగించకపోవడంతో వాహనదారులు, పాదాచారులు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కార్యాలయం ఎదుట ఈ దుర్వాసన వెదజల్లుతుంది. మనము కర్నూలు నగరంలోని ఏపీఎస్పీ బెటాలియన్ అలాగే కర్నూలు ఎంపీ కార్యాలయం ఎదుట జాతీయ రహదారి పక్కన ఒక ఆవు పడి 3 రోజులు అవుతున్నప్పటికీ ఇంతవరకు ఏంటని తొలగించకపోవడంతో పురుగులు పట్టి దుర్వాసన వెదజల్లుతుంది. మరి అధికారులేమో స్వచ్ఛ కర్నూలు అని చెప్తున్నారు కానీ ఇంతటి దుర్వాసన 3 రోజులుగా వస్తున్నప్పటికీ ఎందుకు దీన్ని తొలగించడం లేదని మున్సిపల్ శాఖ అధికారులను ప్రశ్నిస్తున్నారు ప్రజలు. మరి ఇప్పటికైనా ఈ దుర్వాసనను తొలగించాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు. కర్ణాటకలోని బెంగళూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. రాజాజీనగర్ లో బైక్ పై వెళ్తున్న సురేష్ అనే వ్యక్తిపై ఒక్కసారిగా చెట్టు కొమ్మ విరిగిపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే యశ్వంత్పూర్ ఆసుపత్రికి తరలించగా ఆయన కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా ఆందోళనకు గురిచేసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. విలీనానికి తక్షణమే తేదీ ప్రకటించాలని, కార్మికుల భవిష్యత్తుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే కార్మికులు ప్రజాస్వామ్యబద్ధంగా తమ నిరసనను కొనసాగిస్తామని, కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వ బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ చేతగాని పరమ దద్దమ్మ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాము. నీ పని చేసుడా, ఆర్టీసీని విలీనం చేసుడా, 2 ఆప్షన్స్ మా ముంగట్టున్నాయి. ఇక నువ్వే నిర్ణయం తీసుకో. బంతి నీ కోర్టులోనే ఉంది. సంపత్కి, కుమార్కి, ఆర్టీసీ కార్మికుల లోకానికి ఎవరికి ఏ చిన్న హామీ జరిగినా, లేకపోతే ఏదన్నా హానికరమైన వ్యవహారం జరిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆ రాష్ట్రంలో ప్రజల ఆగ్రహజ్వాలకు గురయ్యేటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా వెంటనే విలీనం డేటును ప్రకటించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2023లో
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి క్యాబినెట్లో అయిపోయింది ఇక రేపే విలీనం కథ కార్ఖానాని బ్రేకింగ్ న్యూస్లు వేసినటువంటి బ్రేకింగ్ న్యూస్లు చూసినాం. మరి వాటికి ఏమైనా అర్థం ఉందా? మేము కూడా రేపు పొద్దుగాల మళ్ళీ రేవంత్ రెడ్డికే ఓటు అని మేము చేసే పని చేయాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. అయిపోయింది. 2028 నాటికి మీరు చేయకపోతే మేము ఎట్లా చేసుకోవాలో మేము చేసుకుంటాం ఆ దసరాల మీద సంతకాలని చెప్పి తెలియజేసుకుంటూ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.